హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కాకినాడలో ఆనంద భారతిలో మనకి అవతార్ థీమ్తో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అది ఎలా ఉంటుంది ఏంటా అని చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. సో సుత్తు లేకుండా 3 minutes వ్లాగ్లో చూపించేస్తాను. అండ్ వర్తా కాదా కూడా మీకే అర్థమైపోతుంది. సో టికెట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. అండ్ ఇది ఎక్కడ అంటే ఆనంద భారతి గ్రౌండ్లో అనమాట. అంటే కల్పన సెంటర్ దగ్గర ఆనంద భారతి గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్. అండ్ పిల్లలకి ఏం టికెట్స్ లేవు, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే 100 రూపీస్. పిల్లలకంటే సారీ, నాకు చిన్న పాప కాబట్టి దానికి లేదు. అండ్ ఇంక ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేస్తే చాలా 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 బాగుంది. అండ్ నిజంగా చెప్తున్నా 100 రూపీస్ వర్త్ అనమాట. అన్నీ ఉన్నాయి లోపల చూడడానికి. అంటే రైడ్స్ కూడా చాలా 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 రైడ్స్ ఉన్నాయి. మీకు టైం ఉందే, ఈవినింగ్ 6కి వెళ్తే నైట్ 10 వరకు ఉండిపోయి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. ఇంకా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎన్ని ఫోటో ప్లేసెస్ ఉన్నాయంటే ఫోటో బూత్స్ లాగా మనం చాలా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట, అన్లిమిటెడ్. ఇంకా లోపలికి వెళ్తే ఒక వేరే లోకానికి వెళ్ళినట్టుంది. ఈ థీమ్ కనెక్ట్ అవ్వాలంటే మీరు అవతార్ సినిమా చూసి ఉండాలి, అప్పుడే ఇది అవతార్లో అక్కడ కదా ఇక్కడ కదా అనిపిస్తుంది. అండ్ ఇంకా మా ఈషాగాడ్ అయితే రెచ్చిపోయాడని చెప్పాలి, చాలా బాగా నచ్చింది తనకి. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ రీజన్ మేము వెళ్ళడానికి తనకి లైట్స్ అంటే చాలా ఇష్టం. ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, అట్రాక్ట్ అవుతుందా అని తీసుకెళ్ళాం. మేము అనుకున్నట్టు తనకి చాలా బాగా నచ్చింది అనమాట. ఫుల్గా ఫ్లెక్సీలతో పెట్టేశారు బయటంతా, బట్ చాలా బాగుంది. అంటే ఆ ఎఫర్ట్కి మనం చెప్పచ్చు, ఊరికనే ఈజీ కాదు కదా అంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం విత్ లైట్స్ విత్ మెయింటెనెన్స్. లోపల పెట్టే ఈ అవతార్ ట్రీ అదంతా ఏదైతే ఉందో అక్కడ ఏసీ ఉంది. అండ్ ఒక టైప్ ఆఫ్ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక మా పాప చాలా బాగా ఆడుకుంది. ఫొటోస్ అవి తీసుకోవద్దు, ఇది చేయొద్దు ఇది చేయొద్దు అని ఏం రూల్స్ లేవు. ఓన్లీ కూర్చోవద్దు, టచ్ చేయొద్దు అని చెప్తున్నారు అంతే. అండ్ పిల్లలకైతే అసలు రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా ఈ జోన్. సో ఇక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. మనం త్వరగా బయటకు వెళ్ళిపోవాలి, 5 minutes 10 minutes అలా ఏం లేదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. అండ్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి కూడా రావచ్చు. ఇలా రావడానికి లేదు, ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ లేదు, అలా ఏం లేదు. మళ్ళీ లోపలికి కూడా రావచ్చు. ఇంతేనా, ఇదే సేమ్ ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టే ఉంది అనుకున్నాం. బట్ బయటికి వెళ్ళాక ఇన్ అవతార్ ట్రీ, ఇంకా అవతార్, ఇంకా ఈ స్టాచ్యూస్ ఉన్నాయి, సేమ్ జడ కూడా ఉంది అవతార్కి ఉన్నట్టు. సో మాకైతే భలే నచ్చింది. బట్ మధ్యలో గ్రూట్ ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. ఎనీవేస్, ఇక్కడ కనిపిస్తున్న ట్రీ అయితే నాకు భలే అనిపించింది, నిజంగా లైవ్గా చూసినట్టు అనిపించింది అనమాట. బాగా పెట్టారు, బాగా డెకరేట్ చేశారు. బట్ వర్షం వస్తే ఈ పరిస్థితి ఏంటో నాకైతే తెలియట్లేదు. ఎనీవేస్, వర్షం రాకుండా అన్న పెట్టుకుందాం ఈ ఎగ్జిబిషన్ అయ్యే వరకు, ఎందుకంటే ఎంతో ఎఫర్ట్ పెట్టి చేస్తారు కదా. అండ్ ఎక్కడికి వచ్చాక అసలైన జోన్. ఎగ్జిబిషన్ అంటే స్టాల్స్ లేకుండా ఉంటాయా, బొమ్మలు, ఇయర్ రింగ్స్, బట్టలు, ఇవన్నీ అనమాట. ఇన్నాళ్ళు నా కోసం షాపింగ్ తీసుకున్నది, ఇప్పుడు మా పాప కోసం రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్ అవి ఇవి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ప్రైజెస్ అంటారా, ఎప్పుడు ఉండే ఎగ్జిబిషన్ ప్రైజెసే, తగ్గించారు, మనం అడగకూడదు కూడా. ఇక్కడ పాపకి స్లిప్పర్స్ దొరికాయి. సో మేము ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాం కానీ దానికి సరిపోవట్లేదు, బట్ ఇక్కడ దొరికాయి. ఇక్కడ చాలా షాపింగ్ చేశాను పాప కోసం, అవంతా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ బోల్డ్ అని గేమింగ్ జోన్స్ ఉన్నాయి, మైండ్ గేమ్స్ అంట. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఈ గన్ గేమ్, బయట ఎక్కడ ఈ ఎగ్జిబిషన్స్లో అంతగా పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుంది. ఇంక ఇక్కడికి వచ్చాక రైడ్స్ అంటారా, ఎన్ని రకాల రైడ్స్ ఉన్నాయంటే అన్ని ప్రైజెస్ కూడా 170. చిన్నపిల్లల రైడ్స్ 70, పెద్దవాళ్ళ రైడ్స్ ఏదైనా 100. ఫుడ్ అనేవి 50, 100.